అసలు ఈ ఇన్సూరెన్స్ అనేది ఆ పదం ఎలా పుట్టింది, అది ఎప్పుడు పుట్టింది, ఎలాంటి పరిస్థితులలో ఈ బీమా అనే ఆలోచన వచ్చింది? అసలు 19వ శతాబ్దంలోనే ఇన్సూరెన్స్ అనే దానికి బీజం పడిందండి. అప్పట్లో ఇంగ్లాండ్ నుంచి మెయిన్గా వర్తకులందరూ కూడా ఓడల మీద ప్రయాణం చేసి ఇతర దేశాలకు వెళ్ళి వాళ్ళ సరుకులు అమ్ముకుని అక్కడ సరుకులు తీసుకొచ్చి వాళ్ళ దేశంలో అమ్ముకుంటూ లాభాలు సంపాదిస్తూ ఉండేవాళ్ళు. అయితే ఈ సముద్రపు ఆటుపోటులతోటి ఈ ఓడలు మునిగిపోవడంతో వాళ్ళు చనిపోతుండేవాళ్ళు. చనిపోయినప్పుడు ఇక్కడ కుటుంబం పరిస్థితి ఏంటి అనేది ఎవరికీ తెలిసేది కాదు. అప్పట్లో ఇంత టెక్నాలజీ లేని కారణంగా తుఫాన్లు ఎప్పుడు వస్తాయి ఏంటి అనేది ఎవరికీ తెలిసేది కాదు. దాంతో వాళ్ళు బయలుదేరేవాళ్ళు, తిరిగి వస్తే అదృష్టవంతులు, లేకపోతే చనిపోయేవాళ్ళు. అటువంటి వాళ్ళని కనీసం దహన సంస్కారాలు చేయాలంటే కూడా డబ్బులు ఉండేవి కాదు. వాళ్ళు మొత్తం ఆస్తులన్నీ దీంట్లో పెట్టి ఈ వ్యాపారంలో చేసి నష్టపోయేవాళ్ళు. అప్పుడు ఏం చేశారంటే కనీసం వాళ్ళ దహనానికన్నా పనికి రావాలని అందరూ కూడా లాయిడ్స్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి తలా కొంత అమౌంట్ అందులో పెట్టుకుని ఎవరన్నా చనిపోతే వాళ్ళ దహన సంస్కారాలకు వాటిని వాడుతూ ఉండేవాళ్ళు. క్రమేపీ ఏం జరిగిందంటే టెక్నాలజీ పెరగడంతో ఈ తుఫాన్లు ఎప్పుడు వస్తాయో తెలియడం ఒకటి, ఈ తయారు చేసిన ఓడలు కూడా పెద్ద షిప్పులు తయారయ్యాయి అన్నమాట. మంచి బలమైనటువంటి ఓడలు తయారు చేయడంతో ప్రమాదాలు తగ్గిపోయాయి. ప్రమాదాలు తగ్గిపోయినప్పుడు ఇక్కడ డబ్బు అక్యుములేట్ అయిపోతూ వచ్చింది. ఈ డబ్బు ఏం చేయాలని ఆలోచించారు. ఎక్కడైనా సరే డబ్బు అనేది తిన్నగా ఉండదండి. ఒక మాట తన డబ్బు చేరిందంటే మనిషికి తెలివితేటలు అవే వస్తాయి, దాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలనేది వచ్చింది. అప్పుడు ఏం చేశారంటే కేవలము ఆ మనిషి